ముసాపేట్ పరిసర బస్తీల మీదుగా వెళ్తున్న విద్యుత్ తీగలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. హైటెన్షన్ వైర్స్ స్థానికులకు భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇళ్ల మధ్య ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయం వాళ్ళను వెంటాడుతుంది. ఈ సమస్యను పరిష్కరించాలని అధికారులను అడిగితే పట్టించుకునేవారు కరువయ్యారు. సాయంత్రం సమయంలో ఇంటి దగ్గర చిన్నపిల్లలు ఆడుకుంటూ పొరపాటున ఆ కరెంటు తీగలు తగిలినా తమకు జరిగే నష్టాన్ని ఏ ప్రభుత్వం వచ్చి తీరుస్తుందని పలువురు స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ దుస్థితి నుంచి తమకు విముక్తి ప్రసాదించాలని ఎన్నిసార్లు కరెంటు అధికారులతో మొరపెట్టుకున్నా వారు స్పందించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముసాపేట్ గూడ్ షెడ్ రోడ్ నుంచి ముంబై జాతీయ రహదారి వరకు 2 కిలోమీటర్ల వరకు 2020 కిలోవాట్ల విద్యుత్ తీగలు విస్తరించి ఉన్నాయి. గూడ్ షెడ్ రోడ్లోని నాలా వద్ద నుంచి చైతన్య బస్తీ, జంతానగర్, చిత్తారమ్మ నగర్, ముష్కిపేట, ప్రగతి నగర్, శ్రీహరినగర్ వంటి బస్తీలు, కాలనీలు ఉన్నాయి. వీటన్నిటి గుండానే ఈ వైర్లు ఉన్నాయి. ఎక్కడ చిన్న అపాయం జరిగినా జరిగే నష్టాన్ని ఎవరు ఊహించలేమన్నది కాజలేని వాస్తవం. ఎప్పుడైనా వర్షాలు పడ్డా, ఏమైనా లారీలు గిరీలు వచ్చినా, వైర్లు లేకపోతే స్కూల్ పిల్లలు వస్తుంటారు పోతుంటారు కదా, షార్ట్ సర్క్యూట్ అవుతుంది మేడం. అదే ప్రాబ్లం మేడం. వైర్ లేదు. మెయిన్ ఏంటంటే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ చెప్పినా పట్టించుకోవట్లేదు మేడం. డిపార్ట్మెంట్ చెప్పినా పట్టించుకోవట్లేదు. వైర్ లూజ్ అయితేనే మీది కట్టండి అంటే అప్పుడు ఆ కేబుల్ కట్టారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మామూలు చిన్న సర్వీస్ వైర్లు ఉన్నాయి కదా, సర్వీస్ వైర్లు వేసేసి మామూలు కేబుల్ వేయండి. కేబుల్ వేస్తే ఎవరికేం ప్రాబ్లం ఉండదు. కేబుల్ ఉంటుంది కదా మేడం, కేబుల్ డైరెక్ట్ 3 ఫేస్ కేబుల్ ఉంటుంది. కేబుల్ కడితే ఏం కాదని చెప్పాను మేడం. ఆయన చెప్తే పట్టించుకోవట్లేదు మేడం. అదొకటి ఖండిస్తే అయిపోతుంది మేడం. వర్షాకాలం గిట వస్తే ఇబ్బంది అవుతుంది మేడం. వర్షాకాలం ఇప్పుడు ఇటువంటి పోల్ ఉంటుంది మేడం, వైర్ దిగిపోయి ఇక్కడ పడ్డదనుకో చూడకుండా వెళ్ళిపోతారు. ఇప్పుడు న్యూస్లో చూస్తున్నాం, షార్ట్ దాకి వెళ్ళిపోతుంటారు. షార్ట్ సర్క్యూట్ అవుతుంది మేడం. అదే ప్రాబ్లం మేడం. ముసాపేట్లో కొన్ని కాలనీల్లో ఇటీవల నివాసాలు విస్తరించడంతో సమస్యలు మరింత అధికమయ్యాయి. తీగల పొడవున ఇరువైపులా పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన వందలాది నివాసాలు వెలిశాయి. కొన్ని చోట్ల తీగలు ఆనుకొని బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. వర్షం పడినప్పుడు ఆయా ఇళ్లకు విద్యుత్ ప్రసరిస్తుంది. దీంతో హై వోల్టేజ్, లో వోల్టేజ్ వల్ల ఇంట్లోని గృహ ఉపకరణాలు కాలిపోతున్నాయి. అలా జరిగినప్పుడల్లా ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తుందంటూ స్థానికులు వాపోతున్నారు. 10 ఏళ్లలో ఇలాంటి వాతావరణంలోనే 8 మంది చనిపోయారు. ముసాపేట్లోని శ్రీహరినగర్ దగ్గర 5 ఏళ్లలో 3 సార్లు తీగలు తెగిపడ్డాయి. సాయంత్రం వేళ పిల్లలను బయటికి పంపాలంటేనే భయపడే పరిస్థితి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత తొందరగా హైటెన్షన్ వైర్స్ తొలగించాలని ముసాపేట్ స్థానిక బస్తీ వాసులు కోరుకుంటున్నారు. హైదరాబాద్లో చూసుకున్నట్టయితే ఈ మధ్య హైటెన్షన్ వైర్లతో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయనే చెప్పాలి. అయితే మొన్న కూడా రీసెంట్గా చూసుకున్నట్టయితే మనకు శ్రీనగర్ కాలనీలో కూడా ఇదే ఇబ్బంది కలిగిందని చెప్పాలి. సో హైటెన్షన్ వైర్లతో అయితే అధికారులు కాలనీ వాసుల ప్రాణాలతో చెలగటలాడుతున్నారని చెప్పవచ్చు. ప్రజెంట్ నేనైతే ఇప్పుడు ముసాపేట్లో ఉన్నాను. సో ముసాపేట్లో చూసుకున్నట్టయితే కొన్ని ప్రాంతాల్లో శ్రీనగర్ కాలనీ, గుడ్ షెడ్ రోడ్ ఇలాంటి బస్తీలలో చూసుకున్నట్టయితే ఇళ్ల మధ్యలోనే మనకు హైటెన్షన్ వైర్లు అయితే కనిపిస్తూ ఉంటాయి. ప్రతి బిల్డింగ్ నుంచి హైటెన్షన్ వైర్ కనెక్షన్ ఉంది. సో ఇక్కడ ఈ హైటెన్షన్ వైర్లతో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా అధికారులు అయితే అసలు పట్టించుకోవడం లేదని చెప్పాలి. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనము ఎక్కడైతే పోల్స్ ఉన్నాయో అక్కడ నుంచి హైటెన్షన్ సప్లై ఉంది. ఇది చూసుకున్నట్టయితే మనకు 220 వాట్లో కూడా ఈ వైర్ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. సో పిల్లలు ఉంటూ ఉంటారు, ఆ స్కూల్స్కి వెళ్ళి వస్తూ ఉంటుంటారు. అలాంటి సమయంలో ఈ హైటెన్షన్ వైర్లు ఎప్పుడు ఏం జరుగుతాయో కూడా మనం ఎవరము చెప్పలేని పరిస్థితి అయితే ఉంటుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు అసలే ఇది వింటర్ సీజన్ కాబట్టి కొంచెం మనకు షార్ట్ సర్క్యూట్స్ వచ్చే, అంటే సమ్మర్లోనే కాకుండా వింటర్ సీజన్లో కూడా ఎలక్ట్రిసిటీకి ఇలాంటివి వచ్చే ప్రాబ్లమ్స్ అయితే ఉంటూ ఉంటాయి. సో ఇక్కడ మనకు కాలనీ వాసులు కూడా చెప్తూ ఉన్నారు, ఎన్నిసార్లు ఎలక్ట్రిసిటీ అధికారులకు చెప్పినా కానీ ఇప్పటివరకు ఎవరు పట్టించుకోలేరని చెప్తున్నారు. వాళ్ళకి కూడా ఇది ఇబ్బందికరంగానే ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ముసాపేట్లో కొన్ని బస్తీలలో ఏవైతే ఉన్నాయో వాళ్ళైతే భయంతోనే ఇక్కడ నివాసిస్తున్నారని చెప్పాలి. రాత్రి సమయం అయితే ఎప్పుడేమవుతుందో తెలియలేని పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ప్రతి బిల్డింగ్ దగ్గర నుంచి చూసుకున్నట్టయితే ఉండే బస్తీలో 2 గల్లీలలో కూడా మనకు హైటెన్షన్ వైర్లు కనిపిస్తున్నాయి. సో వీళ్ళందరూ బిక్కుబిక్కుమంటున్న బతుకుతున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది వైర్లతో. వీడియో జర్నలిస్ట్ నరేష్తో సుప్రియ, HM TV, హైదరాబాద్.